హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఇందాకే 'శుభం' మూవీ చూసామనమాట. అయితే సినిమా యాక్చువల్‌గా చూసిన వెంటనే మాకేమనిపించిందంటే, ఒకసారి చూడొచ్చు. అండ్ మోస్ట్‌లీ ఇది ఎట్లాంటిదంటే ఆహ్, హారర్ కామెడీ అన్నారు గదా! మోస్ట్‌లీ కామెడీలానే ఎళ్తుంది. హారర్ ఎలిమెంట్స్ పెద్దగా ఏముండవు. కాకపోతే ఏంటంటే, కొంచెం డిఫరెంట్‌గా చూడాలనుకునేటోళ్ళకి రొటీన్‌గా సీరియస్ సినిమాలు, లవ్ సినిమాలు ఇవన్నీ గాకుండా కొంచెం డిఫరెంట్‌గా కొంచెం నవ్వుకోవడానికైతే ఈ సినిమా బెటర్ ఒపీనియన్. బట్ ఏంటంటే వీళ్ళు ఒక్క తప్పని ఏం చేస్తారంటే టికెట్ ప్రైసెస్ యాక్చువల్‌గా రెగ్యులర్ కాకుండా కొంచెం మీడియం రేంజ్‌లో పెట్టాల్సింది. బికాజ్ ఏమైపోతదంటే ఇప్పుడు యూజువల్‌గా మల్టీప్లెక్స్‌లో 200-250 టికెట్లుంటాయి. కానీ ఇది మోర్ లైక్ ఓటీటీ ఫిల్మ్ అనుకోవచ్చు. మనకి ఆహ్, ఎవరైతే రోల్స్ ప్లే చేస్తారో ఎస్పెషల్లీ అబ్బాయిల సైడ్ ముగ్గురుంటారు ఫ్రెండ్స్ అందరూ గూడా. వాళ్ళ సైడ్ నుంచి కామెడీ అంతా బానే ఉంది. అండ్ చెప్పాను గదా! పెద్ద హారర్ ఏం లేదు. మనకి ట్రైలర్‌లో చూపించిన విధంగానే దెయ్యాలనేది వాళ్ళు సీరియల్స్ చూడడము, అక్కడి నుంచి దెయ్యాలు లేడీస్‌ని పొసెస్ చేసుకోవడము, ఆ తర్వాత ఏమైందనేదే స్టోరీ. ఇంటర్వల్ వరకు ఇంట్రెస్టింగ్‌గా బానే ఉంటుంది విత్ కామెడీ అంతా కూడా. సెకండ్ హాఫ్ ఈజ్ లైక్ ఎండ్ చేయాలి కాబట్టి ఇంకా ఏదో ఫాస్ట్‌గా ఎండ్ చేసినట్టు రీజన్‌లెస్ ఎండింగ్ లాగా అనిపించిందనమాట. సో, అది కూడా ఏంటంటే మన ఎట్లా అంటే థ్రిల్ ఫీల్‌గాము. మనకి వీళ్ళు ఎంచుకున్న జానర్ కరెక్టే. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ ఇంకొంచెం పర్ఫెక్ట్‌గా ఉండాల్సింది. అండ్ నాకు ఇంకొక పాయింట్ ఏమనిపించిందంటే, సినిమా ఒకవేళ గనక 150, 100 ప్రైజింగ్‌లో గనుక ఉండుంటే, అందరూ గూడా కొంచెం డిఫరెంట్ జానర్ గదా! అంటే ఇట్లాంటి కాన్సెప్ట్‌తోని కొత్త కాన్సెప్ట్ గాబట్టని కొంచెం పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆహ్, ఈ లెవెల్ ఆఫ్ మూవీకి 200, 300 పెట్టి వెళ్ళేటోళ్ళు మేబీ తక్కువ గూడా ఉండొచ్చు. మేబీ నేను తప్పు గూడా అయ్యుండొచ్చు. టాక్ మంచిగుంటే వెళ్ళేటోళ్ళే వెళ్తారేమో చెప్పలేము. కానీ నా ప్రకారంగా అయితే యూజువల్‌గా ఇది ఓటీటీ సినిమాలానే అనుకుంటున్నాననమాట. అండ్ మోరోవర్ అంత ప్రైస్ పెట్టి వెళ్ళి నార్మల్‌గా సెకండ్ హాఫ్ ఓకేగా ఉండి, ఫస్ట్ హాఫ్ అంత వరకు గూడా ఎఫర్ట్ అయితే పెట్టారు. యాక్టర్స్ అందరూ గూడా బాగా యాక్ట్ చేశారు. అండ్ అందరూ గూడా న్యూ ఫేసెస్ కాబట్టి మనకేమొస్తదంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటది. వాళ్ళ డైలాగ్స్‌కి మనం కనెక్ట్ అవుతాము. అండ్ స్టార్టింగ్‌లో ట్రైలర్‌లో చూపించినట్టు ఈ ఆల్ఫా మేల్ అండ్ తర్వాత దెయ్యాలు పట్టాక ఏమవుతది? వాళ్ళ బిహేవియర్ ఏంటి? అదే యాక్చువల్‌గా మోస్ట్ ఆఫ్ ద కామెడీ జనరేట్ చేస్తదనమాట. అండ్ సమంత గారికేమో అంత ఎఫెక్టివ్ ఏమి ఉండదు. బట్ ఓకే అనమాట. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. ఏంటంటే డిఫరెంట్‌గా ఒక డిఫరెంట్ మూవీ చూడాలి అని అనుకుంటే మాత్రం విత్ కొంచెం నవ్వులు అండ్ ఓకే సెకండ్ హాఫ్ ఈ మూవీస్ పర్ఫెక్ట్ అనమాట. లేదు అని అంటే మాత్రం రెగ్యులర్‌గా ఓటీటీలో వచ్చినప్పుడు చూసేసుకోవచ్చు. సో, ఇది యాక్చువల్‌గా మా రివ్యూ. అండ్ మోర్ ఓవర్ మా రివ్యూతోనే కంప్లై అవ్వాలని ఏం లేదు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై చూడొచ్చు. కొంతమందికి నచ్చుతుంది గూడా. యూజువల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇట్లాంటివి బాగా నచ్చుతాయి. యూత్‌కి కొంచెంగా అట్లట్లా ఓకే అన్నట్టు అనిపిస్తదనమాట. సో, అది మా రివ్యూ. అండ్ మోర్ ఓవర్ సింగిల్ మూవీ గూడా తొందరలోనే చూసి మేము చెప్తాము. రివ్యూ గూడా. అండ్ అలానే మా యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.